హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రముఖ సినీ నటి బి సరోజాదేవి గారి బయోగ్రఫీ చూద్దాం. వీడియోలోకి వెళ్ళకముందు ఒక విజ్ఞప్తి. మన ఛానల్ నుండి మర్నాథ టీచర్ అనే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ, ఇంకా మనం ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బి సరోజాదేవి. బెంగుళూరు సరోజాదేవి జననం 7 జనవరి 1938. తమిళం, కన్నడ, తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటించిన భారతీయ నటి. ఆమె 7 దశాబ్దాలుగా దాదాపు 200 చిత్రాలలో నటించారు. ఆమె కన్నడలో అభినయ సరస్వతి అనగా నటన సరస్వతి మరియు తమిళంలో కన్నడతు పైంగిలి అనగా కన్నడ చిలుక అనే పేర్లతో పిలువబడుతున్నారు. ఆమె భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరు. బి సరోజాదేవి బయోగ్రఫీ. పూర్తి పేరు బెంగుళూరు సరోజాదేవి. జన్మించిన తేదీ 7 జనవరి 1938వ సంవత్సరం. ప్రస్తుత వయస్సు 87 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం బెంగుళూరు, మైసూర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా, ప్రస్తుత కర్ణాటక, భారతదేశం. వృత్తి సినీ నటి. క్రియాశీల సంవత్సరాలు 1954 నుండి ప్రస్తుతం. జీవిత భాగస్వామి శ్రీహర్ష. పిల్లలు 2. గౌరవాలు పద్మశ్రీ 1969, పద్మభూషణ్ 1992. బి సరోజాదేవి కన్నడ సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్గా కూడా ప్రసిద్ధి చెందారు. 17 సంవత్సరాల వయసులో సరోజాదేవి తన కన్నడ సినిమా మహాకవి కాళిదాస 1955తో పెద్ద విజయాన్ని సాధించారు. తెలుగు సినిమా రంగంలో ఆమె పాండురంగ మహాత్యం 1957తో ఆరంగేట్రం చేశారు మరియు 1970ల చివరి వరకు అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. తమిళ సినిమా నాడోడి మన్నన్ 1958 ఆమెను తమిళ సినిమాలలో అగ్ర నటీమణులలో ఒకరిగా చేసింది. 1967లో ఆమె వివాహం తర్వాత ఆమె 1974 వరకు తమిళ చిత్రాలలో రెండవ డిమాండ్ ఉన్న నటిగా కొనసాగారు. కానీ ఆమె 1958 నుండి 1980ల వరకు తెలుగు మరియు కన్నడ సినిమాల్లో అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగారు. ఆమె 1960ల మధ్య కాలం వరకు పైఘం 1959తో ప్రారంభించి హిందీ చిత్రాలలో కూడా నటించారు. 1955 మరియు 1984 మధ్య 29 సంవత్సరాలలో వరుసగా 161 చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించిన ఏకైక భారతీయ నటి బి సరోజాదేవి. సరోజాదేవి 1969లో 4వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని మరియు 1992లో భారత ప్రభుత్వం నుండి 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ను, బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను మరియు తమిళనాడు నుండి కళైమామణి అవార్డును అందుకున్నారు. బి సరోజాదేవి గారి తొలినాళ్ల జీవితం. బి సరోజాదేవి 1938 జనవరి 7న మైసూర్ రాష్ట్రంలోని బెంగుళూరులో అనగా ఇప్పుడు బెంగుళూరు, కర్ణాటక ఒక ఒక్కలిగా కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి భైరప్ప మైసూర్లో పోలీస్ అధికారి మరియు ఆమె తల్లి రుద్రమ్మ గృహిణి. ఆమె వారి 4వ కుమార్తె. భైరప్ప ఆమెను
నృత్యం నేర్చుకోవాలని కోరింది మరియు నటనను వృత్తిగా చేపట్టమని ప్రోత్సహించింది. ఒక యువ సరోజాదేవి తన తండ్రితో తరచుగా స్టూడియోలకు వెళ్ళేవారు మరియు ఆమె నృత్యం చేసిన తరువాత ఆమె వాచిన పాదాలకు సాలంగైలు కట్టి ఆమె ఉబ్బిన పాదాలకు మసాజ్ చేసేవాడు. ఆమె తల్లి ఆమెకు కఠినమైన డ్రెస్ కోడ్ ఇచ్చింది. స్విమ్ షూట్లు వద్దు మరియు స్లీవ్లెస్ బ్లౌజులు వద్దు. ఆమె తన కెరీర్లో మిగిలిన కాలంలో దానిని అనుసరించారు. ఆమె 13 సంవత్సరాల వయసులో ఒక కార్యక్రమంలో పాడుతుండగా ఆమెను మొదటిసారి బిఆర్ కృష్ణమూర్తి గుర్తించారు. కానీ ఆమె ఆ సినిమా ఆఫర్ను తిరస్కరించింది. ఆమె కెరీర్ చూద్దాం. స్టార్డమ్కు ఎదగడం. బి సరోజాదేవి తొలి చిత్రం మరియు ఆమె మొదటి పెద్ద విజయం హొన్నప్ప భాగవతార్ కన్నడ చిత్రం. మహాకవి కాళిదాస 1955. దీనిలో ఆమె సహాయ పాత్ర పోషించారు. ఈ చిత్రం కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. తరువాత ఆమె బిఆర్ పంతులు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం తంగమలై రాగసియం 1957లో నటించారు. దీనిలో ఆమె ఒక నృత్య సన్నివేశాన్ని ప్రదర్శించారు. 1950లలో కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషలలో నటించిన అతి కొద్దిమంది నటీమణులలో ఆమె ఒకరు. ఆ తర్వాత సరోజాదేవిని ఎంజి రామచంద్రన్ అనగా ఎంజిఆర్ గుర్తించి నడోడి మన్నన్ 1958 చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆమెను తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా చేసింది. ఆ తర్వాత ఆమె హిందీ చిత్రం పైఘం 1959 కోసం సైనప్ అయ్యారు. ఇందులో ఆమె సహనటులు దిలీప్ కుమార్. ఆమె ససురల్ 1961లో, రాజేంద్ర కుమార్ బేటీ బేటీ 1964లో, సునీల్ దత్ మరియు ప్యార్ కియా తో డర్నా క్యా 1963లో షమ్మీ కపూర్ వంటి ఇతర ప్రముఖ హిందీ నటులతో కలిసి పనిచేశారు. నజ్రానా 1961లో రాజ్ కపూర్తో కలిసి ఆమె కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ దర్శకుడు సివి శ్రీధర్తో వివాదం తర్వాత ఆమె స్థానంలో వైజయంతిమాల నటించారు. నాడోడి మన్నన్ విజయం తర్వాత ఆమె అలనాటి ప్రముఖ తమిళ నటుల సరసన కూడా నటించారు. జెమినీ గణేశన్తో కళ్యాణ పరిసు 1959, శివాజీ గణేశన్తో భాగ పిరివినై 1959 మరియు మళ్ళీ ఎంజిఆర్తో తిరుదధ్దే 1961. ఆమె తమిళ చిత్రాలలో పాలుం పజ్మం 1961, వజ్కై వాజ్వతార్కే 1964, ఆలయమణి 1962 మరియు ఇదతు పెన్ 1963, ఫుతియా పరవై 1964, పనక్కర కుటుంబం 1964, యంగావి వంటి ఇది 1964వ సంవత్సరం చిత్రం. యంగావి వంటి సూపర్ హిట్లతో కూడా కొనసాగారు. 1966లో ఆమె ఎంజిఆర్ చిత్రాలకు లక్కీ మస్కట్గా పేరు తెచ్చుకున్నారు మరియు అతనితో 26 చిత్రాలలో నటించారు. కన్నడ సినిమాలో ఆమె తొలి విజయాలలో చింతామణి 1957, స్కూల్ మాస్టర్ 1958 మరియు జగజ్యోతి బస్వేశ్వర 1959 ఉన్నాయి. కన్నడ కిట్టూరు రాణి చెన్నమ్మ 1961లో,
దేశభక్తి కలిగిన బ్రిటిష్ వ్యతిరేక రాణిగా ఆమె నటనకు విస్తృత ప్రశంసలు లభించాయి. 1964లో ఆమె కళ్యాణ్ కుమార్తో కలిసి మొదటి పూర్తిస్థాయి కన్నడ కలర్ మూవీ అమరశిల్పి జకణాచారిలో నటించారు. సరోజాదేవి తెలుగు చిత్రాలలో కూడా విజయాన్ని సాధించారు. సీతారామ కళ్యాణం 1961, జగదేక వీరుని కథ 1961 మరియు దాగుడు మూతలు 1964లో ఎన్టీ రామారావు సరసన నటించింది. అమరశిల్పి జక్కన్న 1964 కన్నడ చిత్రానికి రీమేక్ మరియు అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె నటించిన పెళ్లి కానుక చిత్రం రహస్యం కూడా విజయవంతమయ్యాయి. మొదటి తెలుగు చిత్రం డబ్బింగ్. ఇందులో కృష్ణకుమారి పాండురంగ మహాత్యం 1957లో తన గాత్రానికి డబ్బింగ్ చెప్పారు. కానీ ఆ తర్వాతి సంవత్సరాల్లో సరోజాదేవి తెలుగు భాషను నేర్చుకున్నారు. ఆమె హిందీ చిత్రాలలో ససురల్, ఓపెరా హౌస్ 1961, పరీక్ష హాంకాంగ్ 1962 మరియు ప్యార్ కియాతో డర్నా క్యా 1963 విజయవంతము అయ్యాయి. 1962లో ఈ 4 భాషల్లో ఆమెకు ఉన్న ప్రజాదరణ కారణంగా చతుర్భాషా తారే కిరీటాన్ని పొందింది. ఎంజీఆర్, సరోజాదేవి జంట కలిసి 26 బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందించారు. ఇందులో నాడోడి మన్నన్ 1958, తిరుడతే 1961, తాయ్ సొల్లై తట్టాదే 1961, పాసం 1962, కుదుంబ 16 1962, థాయై కథా ధానయన్ ఇది 1963 చిత్రం. ధర్మం తలై కాక్కుం ఇది కూడా 1963. నీ దిక్కుపిన్ పాసం 1963, 10 దైవతాయ్ 1964, పడగొట్టి 1964, ఆసై నాయుడు 1966, తాలిభాగ్యం 1966, నాన్ అనై ఇట్టాల్ 1966, పెట్రల్తన్ పిళ్ళై 1966 మరియు అరస కట్టలై 1967. ఎంజీఆర్ సరసన ఆమె చేసిన ఉత్తమ నటనలు ధనిక అమ్మాయి పాత్రలు, సంతోష ధనిక అమ్మాయి పాత్రలు, పనతోట్టం 1963, పెరియ ఎడతు పెన్ 1963, పనక్కర కుటుంబం 1964, ఎన్ కడమై 1964, తాయిన్ ముడియల్ ఇది కూడా 1964, కలంగరై విలక్కం ఇది 1965, ఆన్బే వా 1966 మరియు పరక్కం పావై 1962, పరక్కం పావై 1966. మహిళలు ఆమె డ్రెస్సింగ్ సెన్స్ను ఆరాధించారు మరియు ఆమె చీరలు మరియు బ్లౌజులు, ఆభరణాలు, కేశాలంకరణను అమ్మాయిలు మరియు మహిళలు కాపీ చేశారు. 1958లో సరోజాదేవిని ఎంజి రామచంద్రన్ తన రెండవ దర్శకుడు పొన్నియిన్ సెల్వన్ కోసం బుక్ చేసుకున్నారు. కల్తీ కృష్ణమూర్తి యొక్క పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి స్క్రీన్ అనుసరణలో ఒకటి. ఈ చిత్రంలో వైజయంతిమాల, సావిత్రి, జమినీ గణేశన్, పద్మిని, ఎంఎన్ రాజం మరియు నగేష్లతో కూడిన భారీ సమిష్టి తారాగణం ఉంది.
ఈ చిత్రంలో ఆమెకు కదంబూర్ యొక్క మణిమేకలై యువరాణి పాత్ర మరియు కందన్ మారన్ సోదరి మరియు శంభు వరయర్ కుమార్తె పాత్ర ఇవ్వబడింది. ఏది ఏమైనప్పటికీ 1958 మధ్యలో తెలియని కారణాల వల్ల ఈ చిత్రం నిలిపివేయబడింది. 1960లలో సరోజాదేవి దక్షిణ భారత మహిళల్లో ఒక ఫ్యాషన్ ఐకాన్గా మారింది. ఆమె చీరలు, బ్లౌజులు, ఆభరణాలు, హెయిర్ స్టైల్స్ మరియు అలవాట్లను అనుకరించారు. ముఖ్యంగా ఆమె చీరలు మరియు తమిళ సినిమాలైన యంగా విట్టు పిళ్ళై 1965లో మరియు అన్బేవ 1966 నుండి వచ్చిన ఆభరణాలు మరియు ఆమె చీరలు మరియు తమిళ సినిమాలైన యంగా విట్టు పిళ్ళై 1965 ఇవి పత్రికలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. శివాజీ గణేశన్ మరియు సరోజాదేవి జంటగా 22 బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 1 తంగమళై రాగసీయం 1957, 2 శభాష్ మీనా 1955, తంగమళై రాగసీయం 1957, శభాష్ మీనా 1958. గమనించండి. యంగల్ కుటుంబం పేరు 1958, భాగా పిరివినై 1959. ఇది 4వ సినిమా శివాజీ గణేశన్తో ఆమెకు. 1959లో స్కూల్ మా, ఇంకా తిరై 1960 6వది. 7 విడివెళ్ళి 1960, 8 పలుం పజమున్ 1961, పార్థాల్ పస్తేరం 1962, వలర్ పెరై 1962, 11 ఆలయమణి 1962, 12 కులమగల్ రాధై 1963, రాధై 1963, కళ్యాణియన్ కణవన్ 1963 మరియు ఫుతియా పరవై 1964. ఆమె 17 సినిమాల్లో జెమిని గణేశన్తో జతకట్టారు. 1 కళ్యాణ పరిసు 1959, 2 వాజా వైత దైవం 1959, 3 ఎల్లోరం ఇన్నాట్టు మన్నార్ 1960, 4 కైరాసి 1960, 5 పాణితిరై 1961, 6 ఆది 62 హర్కు 1964. వివాహానంతర కెరీర్ 1968 తర్వాత తమిళ చిత్రసీమలో సరోజాదేవి కెరీర్ క్రమంగా క్షీణించింది మరియు ఆమె కన్నడ సినిమాలలో మరింత చురుకుగా మారింది. 1967లో ఆమె వివాహం మరియు కెఆర్ విజయ మరియు జయలలిత వంటి యువ కథానాయికల పెరుగుదలతో నిర్మాతలు ఆమెను ఎంజీఆర్ సరసన జత చేయడం మానేశారు. ఎంజీఆర్తో ఆమె చివరి చిత్రం అరస కట్టలై 1967వ సంవత్సరం చిత్రం ఇది. ఇందులో జయలలిత కూడా నటించారు. ఆమె వివాహం తర్వాత శివాజీ గణేశన్ సరసన 9 తమిళ చిత్రాలలో నటించడం కొనసాగించారు. 16 ఎన్ తంబి 1968, 17 అన్బలిప్పు, 18 అంజల్ పెట్టి 520 1969, అరుణోదయం 1971, తేనం పాళం 1971, 1989, ఆధారం
1989 తేనం పాళెం. ఇది 1971వ సంవత్సరం పిక్చర్గా ఇక్కడ నమోదైందండి. అయితే ఇంకా ఆమె కూడా జెమినీ గణేషన్తో కలిసి పనిచేయడం కొనసాగించారు. పెన్ ఎండ్రాల్ పెన్ 1967, పనామా పనామా 1968, తామరై నెంజం 1968, ఐదు లక్షం 1969, 13 తంగమలర్ 1969, కుల 56, విలక్కు 14 1970 మరియు 16 కన్ మలర్ 1970, పొన్మన సెల్వన్ 1989. రవిచంద్రన్తో కలిసి ఆమె ఓడుం నాది 1969, స్నేహితి 1970, మాలతి 1970 మరియు పాతుమాత బంధం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆర్ ముత్తురామన్తో ఆమె అరుణోదయం 1971, ఉయిర్ 1971 మరియు పాతుమాత బంధం 1974 చిత్రంలో ఆమె నటించారు. ఇంకా 1974 చిత్రాల్లో ఆమె పాతుమాత బంధం అనే చిత్రంలో నటించారు. ఇది 1985 వరకు ప్రధాన నటుడిగా ఆమె చివరి తమిళ చిత్రం. కన్నడ మరియు తెలుగు చిత్రాలలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె కొనసాగారు. ఆమె మల్లమ్మన పవడ 1969, న్యాయవే దేవరు 1971, శ్రీ శ్రీనివాస కళ్యాణ 1974, బబ్రు వాహన 1977 మరియు భాగ్యవంతరు 1977 వంటి అనేక కన్నడ చిత్రాలలో ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్కుమార్ సరసన నటించేవారు. ఈ కాలంలోనే ఆమె ఇతర విజయవంతమైన చిత్రాలలో తండే మక్కలు 1971, పాప పుణ్య 1971, గుణవంతుడు 1975, కథా సంగమం 1976, శ్రీ రేణుకాదేవి మహాత్మ్య 1977, చిరంజీవితో ఆ తర్వాత విష్ణువర్ధన్తో శని ప్రభవ 1977 మరియు రుద్రనాగ ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ఆమె భాగ్యచక్రం 1968, ఉమా చండీ గౌరీ శంకర్ల కథ 1968, విజయం మనదే 1970, మాయని మమత 1970, శకుంతల మరియు దానవీరశూర కర్ణ 1979 వంటి చిత్రాలలో ఎన్టీ రామారావు సరసన నటించారు. ఆమె తన సుదీర్ఘ కెరీర్లో ప్రధానంగా 1960లలో మాత్రమే శృంగార చిత్రాలను మరియు తరువాత 1960ల చివరి నుండి 1980ల వరకు భావోద్వేగ మరియు సామాజికంగా సంబంధిత చిత్రాలను ఎంచుకున్నారు. 1977లో విడుదలైన కన్నడ చిత్రం శ్రీ రేణుకాదేవి మహాత్మ్య సరోజాదేవి కెరీర్లో 150వ చిత్రం మరియు 1984 నాటికి ఆమె ఎప్పుడూ సహాయక పాత్రలు పోషించకుండానే ప్రధాన కథానాయికగా 161 చిత్రాలను పూర్తి చేశారు. కన్నడలో యారివను ఆమె ప్రధాన కథానాయికగా నటించిన 161వ చిత్రం. భర్త మరణం తరువాత సరోజాదేవి 1985లో కన్నడ చిత్రం లేడీస్ హాస్టల్కు సైన్ అప్ చేశారు. కానీ ఆమె భర్త అనారోగ్యానికి గురైన తరువాత షూటింగ్ ఆపేశారు. ఆ తర్వాత ఆయన 1986లో మరణించారు మరియు ఆయన మరణం తరువాత ఆమె 1 సంవత్సరం పాటు షూటింగ్ చేయలేదు.
లేదా కుటుంబ సభ్యులు కానీ వారిని కలవలేదు. ఆమె 1987లో మాత్రమే షూటింగ్ తిరిగి ప్రారంభించారు. లేడీస్ హాస్టల్ విజయవంతమైన చిత్రంగా నిరూపించబడింది. కానీ సరోజాదేవి మరే చిత్రాలకు సైన్ అప్ చేయడానికి నిరాకరించారు. 1986కి ముందు ఆమె అంగీకరించిన 8 చిత్రాలను ఆమె పూర్తి చేశారు మరియు అవి 1987, 1990 మధ్య విడుదలయ్యాయి. వీటిలో తైమల్ ఆనై 1988 మరియు ధర్మదేవన్ 1989 ఉన్నాయి. తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత సరోజాదేవి సినిమాల నుండి దాదాపు 5 సంవత్సరాలు విరామం తీసుకున్నారు. చిత్ర నిర్మాతలు మరియు ఆమె అభిమానుల ఒత్తిడితో ఆమె తిరిగి నటనలోకి వచ్చారు. కానీ ఆమె మునుపటి రికార్డుకు విరుద్ధంగా ఆమె ఇకపై శృంగార పాత్రలను అంగీకరించలేదు. ఆమె పరంబార్యం 1993లో శివాజీ గణేశన్ సరసన మ్యాట్రన్గా ప్రధాన పాత్రలో నటించారు మరియు తరువాత సహాయ నటిగా కొన్ని పాత్రలు పోషించారు. కన్నడ చిత్రాలలో ఆమె గుర్తించదగిన సహాయ నటనలలో అనురాగ సంగమ 1995 మరియు అగ్ని ఐపీఎస్ 1997లలో ఆమె పాత్రలు ఉన్నాయి. ఆమె మరియు శివాజీ గణేశన్ తమిళ చిత్రం వన్స్ మోర్ 1997లో నటించారు. ఇందులో 1963లో వారి చిత్రం ఇరువర్ ఉళ్ళం నుండి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆమె తాజా తమిళ చిత్రం ఆధవన్, దీనిలో ఇది 2009వ సంవత్సరం చిత్రం. దీనిలో ఆమె న్యాయమూర్తి తల్లిగా నటించారు. 1998, 2005లో 2 సార్లు సరోజాదేవి ఫిల్మ్ జ్యూరీలకు అధ్యక్షత వహించారు. 45వ జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ. ఆమె కన్నడ చలనచిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగా మరియు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఆమె మరియు కొంతమంది ఇతర సినీ ప్రముఖులు 1972లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించిన కర్ణాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. సరోజాదేవి ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. అక్కడ ఆమె సామాజిక సేవలో పాల్గొంటున్నారు. ఆమె తన భర్త మరియు తల్లి పేరుతో అనేక విరాళ శిబిరాలను నిర్వహించారు. ఆమె చారిటబుల్ ట్రస్టులు, పునరావాస కేంద్రాలు మరియు ఆరోగ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆమె ఇటీవలి రచన నట సార్వభౌమ, ఇది 2019లో విడుదలైంది. ఇక బి సరోజాదేవి గారి వ్యక్తిగత జీవితం తెలుసుకుందాం. 1 మార్చి 1967న సరోజ ఇంజనీర్ అయిన శ్రీహర్షను వివాహం చేసుకుంది. ఇంజనీర్ అయిన శ్రీహర్ష ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేశారు. ఆ సమయంలో సరోజ ఆర్థిక సంక్షోభం మరియు ఆదాయపు పన్ను సమస్యలను ఎదుర్కొంటుంది. ఆమె భర్త ఈ సమస్యలను అధిగమించడానికి ఆమెకు సహాయం చేశాడు మరియు ఆమె ఆర్థిక నిర్వహణను ఎలా నిర్వహించాలో నేర్పించారు. వివాహం తర్వాత శ్రీహర్ష సరోజాదేవి నటనా వృత్తికి మద్దతు ఇచ్చారు. 1967 తర్వాత ఆమె తల్లి పట్టుబట్టడంతో ఆమె నటనను ఎలా ఆపలేదని సరోజను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పారు: సైరా బాను నటనా వృత్తిని ఆపవద్దని దిలీప్ కుమార్ ఒకసారి చెప్పారు. ఈ కథనం రాజేష్ ఖన్నా నా భర్త శ్రీహర్షకు చెప్పారు. నన్ను నటించకుండా ఆపడానికి కాదు. శ్రీహర్ష 1986లో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు.
సరోజాదేవి సంతానంలో ఆమె కుమార్తె భువనేశ్వరి, ఇద్దరు మనవళ్ళు ఇందిర, గౌతములు ఉన్నారు. భువనేశ్వరి ఆమె మేనకోడలు ఆమె దత్తత తీసుకుంది. భువనేశ్వరి చిన్న వయసులోనే మరణించింది. మరియు సరోజాదేవి ఆమె జ్ఞాపకార్థం సాహిత్యం కోసం భువనేశ్వరి అవార్డును స్పాన్సర్ చేశారు. బి సరోజాదేవి గారు తీసుకున్నటువంటి అవార్డులు మరియు గౌరవాలు చూద్దాం. జాతీయ అవార్డులు. భారతదేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత ప్రభుత్వంచే 2008 జీవిత సాఫల్య పురస్కారం, 1992లో పద్మభూషణ్, 1969లో పద్మశ్రీ అవార్డు. ఇక రాష్ట్ర అవార్డులు. 2009 తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి జీవిత సాఫల్య పురస్కారం, 2009 కర్ణాటక ప్రభుత్వంచే డాక్టర్ రాజ్ కుమార్ జీవిత సాఫల్య పురస్కారం, 2009 సంవత్సరానికి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2001 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2001 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 1993 తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ అవార్డు, 1988 కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ అవార్డు, 1980 కర్ణాటక రాష్ట్రంచే అభినందన కాంచనమాల అవార్డు, 1969 కుల విళక్కు చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఆమె అందుకున్నారు. అదేవిధంగా 1965వ సంవత్సరంలో కర్ణాటక అభినయ సరస్వతి గౌరవం ఆమె అందుకున్నారు. బి సరోజాదేవి గారు అందుకున్న ఇతర అవార్డులు చూద్దాం. 2024 ప్రజావాణి సినీ సమ్మానచే జీవితకాల సాఫల్య పురస్కారం, 2009 నాట్య కళాధర్ అవార్డు, తమిళ సినిమా భరత్ కళాచార్ చెన్నై ద్వారా, 2007 కర్ణాటక తెలుగు అకాడమీ వారిచే అసాధారణ సాధనకు ఎన్టీఆర్ అవార్డు, 2007వ సంవత్సరంలో చారిటబుల్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై చే రోటరీ శివాజీ అవార్డు, 2006 బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, తమిళ సినిమాకి చేసిన కృషికి 2006 విజయ్ అవార్డు, 2003లో సర్వతోముఖ సాధనకు దినకరన్ అవార్డు, 1997లో చెన్నైలో సినిమా ఎక్స్ప్రెస్ వారి జీవిత సాఫల్య పురస్కారాలు మరియు 1994వ సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ ఆమె అందుకున్నారు. ఇక బి సరోజాదేవి గారి వారసత్వం. 2010లో భారతీయ విద్యాభవన్ పద్మభూషణ్ బి సరోజాదేవి నేషనల్ అవార్డును స్థాపించింది. ఇది ప్రతి సంవత్సరం ప్రదర్శన కళల రంగంలోని కళాకారులను గౌరవించే జీవితకాల సాఫల్య పురస్కారం. కేజే యేసుదాస్, వైజయంతి మాల, అంజలి దేవి, అంబరీష్, జయంతి మరియు ఇతరులతో సహా అవార్డు గ్రహీతలు. 2021వ సంవత్సరంలో హిందీ తమిళ ద్విభాషా చిత్రం తలైవిలో నటి రెజీనా కసాండ్రా బి సరోజాదేవి పాత్రను పోషించింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, అలనాటి ప్రముఖ హీరోయిన్ మరియు సినీ నటి బెంగళూరు సరోజాదేవి గారి జీవిత చరిత్రను మీరు ఎంతవరకు విన్నారు. ఇలాగే అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రను వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.